साई गिरिनन्दिनि नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्ध्यसिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ఇవాళ దుర్గాష్టమి మహానవమి. ఇవాళ అమ్మవారు దుర్గాదేవిగా మహిషాసుర మర్దనిగా మనకి దర్శనమిస్తున్నారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని. మరి ఇవాళ మన తెలుగు రుచి ఇంచక్కగా ముస్తాబై మీ ముందు సిద్ధంగా ఉంది. మంచి మంచి వంటలతో అలాగే స్పెషల్ గెస్ట్ తో. మరి ఇవాళ రాబోతున్న గెస్ట్ ఎవరో తెలుసా? యమలీల, ఆ తర్వాత హీరోయిన్ సోనియా సింగ్. మరి సోనియా సింగ్ కి స్వాగతం పలికేద్దాం. స్వాగతం సోనియా. స్వాగతం, వెల్కమ్. Thank you so much, Akka. This is so cute. Just like you. So, మీకు హ్యాపీ దసరా. మీకు కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇవాళ దుర్గాష్టమి అలాగే మహానవమి. ఈ రోజు గెస్ట్ కింద రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నన్ను ఇలా ఇవాళ స్పెషల్ డేకి ఇన్వైట్ చేయడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. యమలీలో ఒకప్పుడు పెద్ద హిట్ సినిమా, ఇప్పటికీ వస్తే టీవీలో మేము చూస్తూ ఉంటాం. దాన్నే ఇప్పుడు సీరియల్ రూపంలో తీస్తున్నారు, అది కూడా పెద్ద హిట్. సో హార్టీ కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది అందులో చేయడం? ఆబ్వియస్లీ ఇట్స్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ అంత పెద్ద మూవీ తర్వాత మళ్ళీ ఇలా సీరియల్ రావడం, అందులో నేను కాస్ట్ అవ్వడం, ఇట్స్ రియలీ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. అండ్ సీరియల్ చేయడం అన్నది ఐ నెవర్ థాట్, బట్ వెన్ సార్ వాళ్ళందరూ స్టోరీ చెప్పి అందులో అలీ సార్ వాళ్ళందరూ చేయడం, ఆ తర్వాత ఆ స్టోరీ ఎలా వెళ్తుందని నరేట్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి కబుర్లు మనం ఎపిసోడ్ అంతా చెప్పేసుకుందాం. ఓకేనా? రెడీయా? ఇంతకీ మీరు చూస్తున్నారు కదా? ఆఫ్ కోర్స్, ఎస్. అందుకనే కదా అడిగాను. సో ఓకే, సో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మంచి మంచి వంటలు చేయడానికి మీరు రెడీయే కదా? నేను రెడీ. మరి అలాగే మన షెఫ్ గారు కూడా ఉన్నారు, సో ఆయన కూడా వెల్కమ్ చెప్పేద్దాం. రాజు గారు స్వాగతం అండి. రాజు గారు, దసరా శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ అండి. దసరా శుభాకాంక్షలు. సో మీ ఇద్దరికి కూడా పండగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇవాళ ఫస్ట్ వంట మన గెస్ట్ గారా? గెస్ట్ చేయించండి. ఓకే, సో ఫస్ట్ వంట ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ చాలా స్పెషల్ డే కాబట్టి అండ్ ఫస్ట్ నాతో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి విల్ గో విత్ కోవా బేసన్ లడ్డు. కోవా బేసన్ లడ్డు కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా? కోవా బేసన్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కోవా 1 కప్పు, శనగపిండి 2 కప్పులు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే సోనియా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, దేవుణ్ణి ఏమైనా తలుచుకోవాలా? తలుచుకున్నా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వంటలు చేస్తూ ఉంటావు సోనియా? యా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ లాంటివి కాకుండా ఓకే, ఫస్ట్ కొంచెం హీట్ అయిన తర్వాత ఘీ వేసుకుందాం. సో మీరు వంటలు చేస్తారా అక్క? చేస్తానమ్మా, తప్పదు కదా. మీరు ఫుడీయా? ఐఎమ్ నాట్ ఎ ఫుడీ, బట్ నాకు వంట చేసి సర్వ్ చేయడం చాలా ఇష్టం. ఓ, ఇక్కడ ఫుడ్డీయే, బికాజ్ నేను వండను కదా. నేను వండితే నేను తిన్నాం కాబట్టి ఇక్కడ ఫుడ్డీయే నేను. ఓకే, సో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో మీరు ఫుడ్డీయా? మీకు ఇష్టమా బాగా? యా, ఐ లవ్ ఫుడ్. అవునా? చేయడమా తినడమా? తినడమే ఆబ్వియస్గా కదా, ఎప్పుడైనా అంతే. అండ్ అది కూడా ఏమనుకున్నా జంక్ ఫుడ్స్ అంటే ఇష్టం మళ్ళీ. అవునా? యా. మీ ప్రొఫెషన్లో ఉంటే జంక్ ఫుడ్ ఎలా అంటావు చెప్పు? నేను చూస్తే అనిపించట్లేదు నేను జంక్ ఫుడ్ తింటాను. అస్సలు అనిపించట్లేదు. లేదు, నా ఇప్పుడు ఈ బేసిన్ ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి, సో దట్ ఆ స్మెల్ అనేది రాకుండా. ఓకే, సో ఇది కూడా కొంచెం వేగాలి. సో శనగపిండి వేగిపోయింది అండ్ దీన్ని మనం ఒక సపరేట్ బౌల్లోకి దించుదాం. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం కోవా కొంచెం హీట్ చేసుకుందాం. ఓకే, కోవా కూడా వేయాలా? పచ్చి కోవా. ఓకే, సో ఇది కొంచెం మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అవ్వాలి.
సో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఫస్ట్ మీరు యూట్యూబరా? యా, ఐ వాజ్ ఎ యూట్యూబర్. యూట్యూబర్ అంటే ఏం చేసేవారు? లైక్ స్కెచ్ వీడియోస్ అని, లైక్ రిలేటెడ్ టాపిక్స్ మీద కొన్ని కామెడీ వీడియోస్ ఫన్ జనరేట్ అయ్యేలాగా, అండ్ వెబ్ సిరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఎక్కువ చేసేదాన్ని. అలా చేసిన తర్వాత ఇప్పుడు లైక్ వీడియోస్ అవి చూస్తూ ఉండగా నాకు ఒకసారి కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఆడిషన్ కి పిలిచారు, ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన తర్వాత దే కాల్ మీ అనమాట. ఎప్పుడు ఆఫ్టర్ 6-7 months. అప్పటికి దేవర్ షూటింగ్ సమ్ ఏమంటారు పైలట్ వీడియోస్ అండ్ ఆల్ అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు లైక్ నా రోల్ వచ్చే టైం కాబట్టి ఆడిషన్ కి పిలిచారు. స్క్రీన్ టెస్ట్ అవి అయింది. ఫస్ట్ ఆడిషన్ లైక్ ఫస్ట్ ఫొటోస్ చూడగానే ఛానల్ అప్రూవల్ వచ్చేసింది. ఓకే, ఫస్ట్ టైంలోనే. ఆ తర్వాత ఆడిషన్ అవి తీసుకొని ఆ స్లాంగ్ అవి ప్రాక్టీస్ చేయడానికి అని చెప్పేసి కొంచెం వర్క్ షాప్స్ అవి చేసాం. అలా కష్టపడి తర్వాత ఇంకా డైరెక్ట్ షూట్కి వెళ్తాను. వెరీ నైస్. అయిపోయింది కదా, ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఇందులోకి వేసేస్తే సో కొంచెం బెల్లం వేసుకుందాం. మనకి మెయిన్ స్వీట్ కాబట్టి ఏ స్వీట్లో అయినా ఇది కంపల్సరీ. అయినా. సో ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఓకే ఓకే. సో ఈ మిక్చర్ని ఫస్ట్ బాగా కలుపుకున్న తర్వాత యమలీలలో మీరు చిన్నిగా మా తెలుగు వాళ్ళందరికీ పరిచయం సీరియల్ ద్వారా. అసలు మీరు ఎక్కడ ప్రాపర్ హైదరాబాదే, బోర్న్ అండ్ బాటప్ అంతా హైదరాబాదే. ఇక్కడేనా? సో మమ్మీ వాళ్ళు అంటే గ్రాండ్ మమ్ వాళ్ళు ఖమ్మంలో ఉన్నారు. సో మమ్మీ బిలాంగ్స్ టు ఖమ్మం, బట్ నేనైతే హైదరాబాద్, బోర్న్ అండ్ బాటప్ అంతా హైదరాబాద్. సో తెలుగు వాళ్ళేనా మీరు? నాట్ తెలుగు, బట్ వీఆర్ లంబాడా. యా, సో మదర్ టంగ్ ఇస్ దట్. బట్ తెలుగు ఎంత మాట్లాడాలనుకున్నా ఆ నోర్ అనేది తిరగదు. ఓకే. సో ఓకే, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత విల్ మేక్ లడ్డూస్. అండ్ ఓకే, సో ఇంట్లో వాళ్ళంతా ఇప్పుడు హ్యాపీయా? సూపర్ హ్యాపీ. గుడ్. సో నీకేమి ఇష్టం, స్వీటా హాటా? నాకు ఏదైనా ఇష్టం, ఫుడ్ ఉంటే చాలు. ఎవరైనా వండి పెడితే చాలు కదా. ఆయన చికెన్ లవర్ అనమాట. అంటే చికెన్ లేని ముద్ద దిగదు అన్న టైప్. ఓకే. బట్ ఇంకా ఆకలేస్తే ఏదైనా చికెనే కదా అని. ఇది బాగుంది, ఆకలేస్తే. వెరీ నైస్. సరే, లడ్డూలా చుట్టుకోవాలన్నమాట. యా. నీకు స్వీట్స్ ఇష్టమా, హాట్ ఇష్టమా? నాకు మీరు అన్నట్టు ఎవరైనా చేస్తే కానీ స్వీట్స్ అంటే కొంచెం ప్రేమ ఎక్కువ. నాకు ప్రేమ ఎక్కువే, కానీ క్యాలరీస్ వెళ్ళిపోతాయేమో అని భయం కూడా ఎక్కువే. జంక్ తింటాను ఇందాకనే చెప్పారు. అంటే జంక్ తింటాను, బట్ కౌంటెడ్. అది మెయిన్ అంతే. అది కరెక్టే, అలాగే తినాలి కూడా. సో కొలతల్లో తింటే ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇంకా జంక్ అయినా ఏదైనా అంతే. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సైడ్కి పెట్టేసుకుంటే అయిపోయిందా? అయిపోయింది. సో మన కోవా బేసన్ లడ్డు రెడీ. వావ్, వెరీ నైస్. చాలా సింపుల్ గా అయిపోయింది. యా. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము ప్రసాదాన్ని తీసుకుంటాం. అయితే తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. కోవా బేసన్ లడ్డు తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. అందులో శనగపిండి వేసి కాస్త వేగనివ్వాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాన్ లో పచ్చికోవా వేసి కాస్త కరగనిచ్చి వేయించిన శనగపిండి మిశ్రమంలో వేయాలి. దీనిలో తురిమిన బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలుపుకుని లడ్డూల్లాగా చుట్టుకోవాలి. అంతే, కోవా బేసన్ లడ్డు రెడీ. తయారీ విధానాన్ని చూసాం కదా, ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ మహానవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పండుగలు, పర్వదినాల్లో మనం ఎక్కువ మొత్తంలో కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా. కొబ్బరి కాసేపు బయట ఉంచగానే లోపల ఎల్లోగా ఫామ్ అయిపోతూ ఉంటుంది, కొబ్బరి పాడవుతూ ఉంటుంది. అందుకని కొబ్బరి చిప్ప లోపల కాస్త నిమ్మరసం అప్లై చేసేసి కొద్దిసేపు బయట ఆరనిచ్చి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే కొబ్బరి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. రాజుగారు ఏం చేస్తున్నారు?
ఆల్రెడీ స్వీట్ అయిపోయింది కదా, నేను హాట్ చేస్తున్నాను. పుదీనా అలసందలతో వడలు చేస్తున్నానండి. పుదీనా అలసందల వడలు కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. పుదీనా అలసందల వడలు కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, అలసందలు 1 కప్పు, శనగపిండి 2 కప్పులు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. సో మొదలు పెడదామండి. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం అలసందలు ముందుగా నానబెట్టుకోవాలి, కనీసం ఒక 4 నుంచి 5 గంటలు, లేదా ఒక పూట బెస్ట్. ఎస్ అండి. సో వీటిని మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం. మధ్యాహ్నం టైంలో కుకింగ్ ఎక్స్పీరియన్స్ అంటే రాజ్ గారే గుర్తొస్తారు అందరు కదా అందరికీ. అవును, నేను కూడా చాలా నేర్చుకున్నాను నేను చెప్పాలంటే. సో పుదీనా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సో రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి, కచ్చా పచ్చాగా. ఎస్. సార్ అంటే మీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఆకలి. చెప్తాను. ఏం లేదంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఫ్రెండ్ సర్కిల్లో డిఫరెంట్ ఫీల్డ్ని చూస్ చేసుకోవాలన్నట్టుగా ఈ ఫీల్డ్లోకి వచ్చాం. ప్రాబ్లీ ఫ్రెండ్స్ అందరూ ఇంకా మీ కంపెనీని బాగా ఎంజాయ్ చేస్తారేమో, మీరు ఎక్కడుంటే అక్కడ ఫుడ్ కాబట్టి. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అంటే మీ సీరియల్ చూస్తున్నప్పుడు సీరియల్లో మీరు చిన్నప్పుడే తప్పిపోతారు, అండ్ దాని తర్వాత రమణమ్మ గారి దగ్గరికి వెళ్తారు. అది మా భావన గారు, ఇందులో మా తెలుగులో చేసే భావన గారు. సో మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా ఎంత బాగా చూపిస్తున్నారంటే అసలు సీరియల్లో, అంటే చాలా మందికి చాలా ఇష్టపడుతున్నారు అది, ఆ రిలేషన్షిప్ని చూపించడం. సో ఎలా ఉందండి ఆ రిలేషన్షిప్? మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సెట్స్లో? అంటే ఇంకా సెట్లో ఉంటే తనే నా మదర్, నో మ్యాటర్ వాట్, యాక్షన్ కట్ అదే ఉండదు. సెట్లో ఉన్నామంటే షీఈ్ మై మదర్ అంతే. సో అదే ఇంకా యాక్షన్లో కానీ ఏదైనా కానీ ఇంకా అదే రెసిప్రోకేట్ అవుతుందన్నమాట ఏదైనా సరే. ఇంకా నార్మల్గా ఇప్పుడు సెట్లో ఉన్నప్పుడు కానీ షూటింగ్స్కి వెళ్తున్నామంటే కానీ షీఈ్ వెరీ కేరింగ్ అండ్ లవబుల్ అనమాట. సో ఆ టైంలో అలానే ప్రొటెక్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్నది నేను లైక్ నాతో పాటు ఇంకో లేడీ ఆర్టిస్ట్ అనమాట. సో ఏంటంటే వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునే అక్కడ అక్క. అంటే అక్కడ అందరూ బాయ్స్ ఉంటారు మళ్ళీ అంటే పర్సనల్గా ఏదైనా హెల్ప్ కావాలి అన్నా సరే షీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో భావనకు వచ్చిందంటే మాకు ఏ కన్సర్న్ ఉండదు ఇంకా. సో అలా అనమాట. తన హార్డ్ వర్క్ కానీ తన యాక్టింగ్ ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ నేను కూడా ఇంకా చాలా నేర్చుకుంటున్నాను అక్క దగ్గర నుంచి, ఆ యాక్టింగ్ కానీ అవన్నీ కానీ. వెరీ నైస్. సో అయిపోయినట్టేనా అండి? ఇంకొంచెం. స్టవ్ ఆన్ చేసుకుందాం అండి. ఓకే. ఓకే. సో ఇది కూడా రెడీ అయిపోయింది. కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఇదే కారం. కారం, సరిపడా ఉప్పు. సో కొద్దిగా మనకు బాండింగ్ కొరకు శనగపిండి అండి, లేదా బియ్య పిండి అని మనం యాడ్ చేసుకోవచ్చు. సో అదే తడితో సరిపోతుంది. కావాలంటే పైనుంచి నీళ్ళు వేసుకోవాలి, లేకపోతే అక్కర్లేదు. ఓకే. సో నీకు స్నాక్స్ ఇష్టమా? అదైతే ఈజీ కదా. ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది వంటలు నేర్చుకున్నారు తెలుసా. సో నీకు ఏం నేర్పించలేదా వంటలు ఈ లాక్డౌన్? ఎందుకక్క ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ అడుగుతారా? అంటే నేను తిన్నానని చెప్తావా చేశానని చెప్తావా అని? అంటే చేసిన వాళ్ళందరి దగ్గర తినడమే కదా, అంతమంది చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా నాకెందుకు ఇష్టమా అని చెప్పేసి రిలాక్స్ అయ్యావా? బట్ చూసాను, చేయలేదు కానీ చూసాను ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది, చిన్న అబ్జర్వేషన్ అన్నది ఉన్నది. అంటే తెలియాలి కదా, తర్వాత తెలియాలి కదా నీట్గా చేశారో లేదో, తినచ్చో తినకూడదు. ఏం లేదు, యమలీలో అందరికి వంటలు చేసి పెట్టేస్తూ ఉంటావు కదా, అందుకని నిజం లైఫ్లో అసలు నీ క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవడం. అంటే క్యారెక్టర్ వైజ్ అంటే ఆల్మోస్ట్ సేమ్,
బట్ పని వైజ్ అయితే కొంచెం డిఫరెంట్ అన్నమాట. కొంచెం different. అంటే ఆ క్యారెక్టర్ కి సెట్ అవ్వాలని చెప్పేసి మా సార్ ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ కేర్ తీసుకుంటూ అలా చేసేలా చేశారనమాట. సో నిజంగా యాక్టింగ్ చేసావు అనమాట. ఆ మాత్రం అంటే అంత చేశాను. నా ఉన్న దానికన్నా ఇంకో 100% ఎక్కువ ఇచ్చానంటే దానికి కారణం మా సురేష్ సరే, మా డైరెక్టర్. రాబట్టుకుంటారనమాట కావాల్సింది ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైనా అంటే మనకు ఐడియా లేదు, చేయలేకపోతున్నామంటే ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ సార్ చేసి మరీ చూపిస్తారు. అది అది ఎమోషనల్ అవ్వచ్చు, లేదా స్ట్రేంజ్ క్యారెక్టర్ అవ్వచ్చు, లేదా కోపం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఏదైనా సరే ఇమ్మీడియట్ గా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చూపించేస్తారనమాట, ఇది అది ఇది ఇది అన్నట్టు. అండ్ ఒకసారి అలాగే ఒక ఎమోషనల్ సీన్ అనమాట. నేను ఆ ఎమోషనల్ డైలాగ్ చెప్తున్నాను, బట్ సార్ మాత్రం చెప్తూ అది ఏడ్చేస్తున్నారు కూడా. ఆ మూమెంట్ లో అనిపించింది అంటే ఒక పర్సన్ మనకి చెప్తున్నప్పుడు వై కాంట్ వి టేక్ ఇట్ అని చెప్పేసి. ఆ రోజు నుంచి అది వర్క్ షాప్ లో జరిగింది. ఆ రోజు నుంచి ఎవ్రీ టైం ఒక 100% ఎక్కువ ఇవ్వాలనే ఉంటుంది నా మైండ్ లో. సో వడల్లో కొంచెం వేగాలి కదండి, కలర్ రావాలి కదా, మనకు తీసేసుకో సరిపోతుంది. ఓకే, వెయిట్ చేద్దామా? ఓకేనండి, తీసేసుకున్నాం. ఓకే, సో వేడివేడిగా పుదీనా అలసంద వడలు రెడీ అండి. ఇట్టే రెడీ అయిపోయింది కదా, చాలా సులువు. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. పుదీనా అలసందల వడ తయారీ విధానం. ముందుగా అలసందల్ని నానబెట్టి ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్లో నానబెట్టిన అలసందలు, పుదీనా వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. దీనిలో జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో వడల్లాగా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా అలసందల వడ రెడీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పులో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. అలాగే వేడివేడి అన్నం, ఆవకాయ పచ్చడి, అందులో కాస్త నెయ్యి వేసుకుంటే ఆ రుచి అదిరిపోతుంది. మరి నెయ్యి ఇంకా కమ్మగా, సువాసన భరితంగా, మంచి టేస్ట్తో ఉండాలి అంటే కాచిన నెయ్యిలో కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోండి. చక్కటి టేస్ట్తో ఉంటుంది. మరి నెక్స్ట్ వంట సోనియా సిద్ధమేనా? ఎస్, ఏ వంట చేస్తాం? ఆమ్చూర్ రైస్. ఆమ్చూర్ రైస్. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆమ్చూర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఆమ్చూర్ రైస్ కి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో చాలా సింపుల్ రెసిపీ అనే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావేమో. అంటే అలా కాదు, అంటే అలానే. గుడ్ గుడ్ గుడ్. ఓకే, సింపుల్ గా ఉన్న టేస్టీగా ఉంటే చాలు కదా మనకి. అంటే వేరే వాళ్ళని వెయిట్ చేయించడం నాకు పెద్ద ఇష్టం ఉంటుంది. హౌ స్వీట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఫస్ట్ మనం కొంచెం గీ వేసుకుందాం. ఓకే, వేసుకున్న తర్వాత కొంచెం కాజు వేయించుకోవాలి ఇందులోకి. కొంచెం గీ వేడయ్యాక కొంచెం వేగాలి కదా. యాక్చువల్లీ సోనియా నువ్వు చాలా లక్కీ అని చెప్పాలి, ఎందుకంటే ఈ ఫస్ట్ సీరియల్లోనే ఆలీ గారు లాంటి మంచి యాక్టర్స్తో యాక్ట్ చేస్తున్నావు. ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఆ విషయంలో అయితే ఐఎమ్ రియలీ లక్కీ. అంటే ఇంత తక్కువ టైంలో, అంటే నేను ఒక టైంలో చూసి యాక్టర్స్ అని అనుకున్న వాళ్ళతో ఇవాళ నేను వర్క్ చేయడం అన్నది ఇట్స్ రియలీ అలాంటిది. అందులోనూ అలీ సార్, మంజు భార్గవి మ్యామ్ వాళ్ళంతా పెద్ద వాళ్ళతో చేయడం అన్నది ఇంకా రియలీ లక్కీ అనమాట. ఆ విషయంలో చాలా నేర్చుకోవచ్చు కదా వాళ్ళ దగ్గర. చాలా నేర్చుకోవచ్చు. అంటే యాక్ట్ చేస్తున్నట్టు కనపడరు, బట్ చేస్తారు. అది మెయిన్ స్పెషాలిటీ. సో ఇది కొంచెం ఫ్రై అయింది కాబట్టి పక్కకు తీసేసుకుందాం. ఓకే, భలే బ్రౌనిష్గా ఉన్నాయి కదా, బాగున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కొంచెం ఎండుమిరపకాయ, ఎండుమిరపకాయ, తర్వాత పోపు దినుసులు
ఓకే. ఆ క్రిస్పీనెస్ అన్నవి క్రంచీనెస్ బాగుంటాయి. అండ్ మిర్చి, సాల్ట్ తగినంత, కొంచెం కరివేపాకు, ఓకే. అండ్ లాస్ట్లో ఇంగువ. యా. ఇదంతా కొంచెం బ్రౌనిష్ కలర్లో టర్న్ అవ్వగానే రైస్ వేసేస్తుంది. ఓకే, దట్స్ నైస్. మీ లొకేషన్ అవన్నీ చాలా బాగున్నాయి తెలుసా సీరియల్లో. ఆ పక్కన ఒక చిన్న నది అండ్ ఆల్ ప్రవహిస్తూ ఆ చిన్న ఇల్లు ఎంత బాగుందో అసలు. చేస్తున్నారు సోమశీల అని నాగర్ కర్నూలు దగ్గర. సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. బట్ అంతే ఆ ప్లేస్ లో షూట్ చేయడం అంతే టఫ్. ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఆన్ స్క్రీన్ కనిపిస్తుందో అక్కడ షూట్ చేయడం అంతే టఫ్ గా ఉంటుంది. అవునా, ఎందుకు? ఎండల వల్ల? అంటే ఎండ అనే కాదు, బట్ అది కొంచెం హిల్లీ ఏరియాస్ టైప్ ఉంటుంది అనమాట. ఆ రాళ్ళు, ఆ బంక మట్టి, అంటే నుంచోవడం కూడా చాలా కష్టమైపోతుంది అలాంటి ప్లేస్ లో. అంటే కాలు పెట్టగానే అది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ కొంచెం డిస్టెన్స్ వరకు మనం వెహికల్స్ తీసుకెళ్ళలేం, చచ్చినట్టు వాక్ చేయాలి. కాబట్టి ఎవరైనా సరే వాక్ చేయాల్సిందే. ఇంకా ఎక్సర్సైజ్ కాదు అది, అంటే 10 రోజులు చేసే జిమ్ వర్కౌట్ ఒకటే రోజుల్లో అయిపోతుంది. సో అలా అన్నమాట. ఇంకా ఒక షార్ట్ ఉంటుంది సాంగ్ లో, లైక్ సెకండ్ ఎపిసోడ్ లో ఐ గెస్ అయిపోయింది. అలీ సార్ హిల్ రన్ బేబీ కోసం అని చెప్పేసి ఒక ఆటో వెనకాల, ఈవెన్ సార్ కూడా ఆ స్టోన్స్ మీద నుంచి వితౌట్ స్లిప్పర్స్ పరిగెత్తారు. సో దట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ షాట్. అదొకటిను, ప్లస్ ఆ సాంగ్ కి సార్ కళ్ళలో ఆ స్ట్రగుల్, అంటే బేబీని చూడలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు బేబీతో అన్న స్ట్రగుల్ అవంతా. అండ్ నాతో యాక్ట్ చేసినప్పుడు అయితే ఐ హావ్ టు బీ వెరీ హ్యాపీ అనమాట. సార్ నా ముందుకు నుంచుంటారు అండ్ నాకు కనబడినట్టు నేను చేయాలి, సార్కి నేను కనిపిస్తాను. సో ఏంటంటే ఐ హావ్ టు బీ వెరీ హ్యాపీ, క్యాజువల్ గా చూస్తూ ఉండాలి. సార్ అక్కడ ఏడుస్తుంటే నాకు కళ్ళలో నుంచి ఆటోమేటిక్ గా రోల్ అవుతుంది. అది నార్మల్ టైంలో నార్మల్ సీన్ లో రాదు, గ్లిజరిన్ అంట. బట్ సార్ అలా ముందు నుంచొని చేస్తున్నారు, రియల్ ఫాదర్ ఇమోషన్ అన్నమాట. అండ్ అందులోనూ ఏంటంటే ఐ డోంట్ నో వాట్ ఫాదర్స్ లవ్ ఇస్. సో అలాంటిది ఫస్ట్ టైం. అంటే మోస్ట్లీ అంటే నేను చూసిన అంతసేపు సీరియల్స్ లవ్ అవి ఇవి ఎక్కువ చూపిస్తారు, బట్ ఫస్ట్ టైం ఒక ఫాదర్ ఎమోషన్, ఒక లవ్, ఒక మదర్ ఎమోషన్ అన్నీ ఒకేసారి, అంటే అన్కండిషనల్ లవ్ అన్నమాట. సార్ అలా చేయడం, నాకైతే సార్ చేయగానే ఏడుపు వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అండ్ అంత ఎండలో వానలో ఇలా రకరకాల క్లైమేట్స్, వాన ఆ నదిలోకి తీసుకెళ్లడం, ముంచడం, అండ్ ఆ వాటర్ లోనే మళ్ళీ ఫిషెస్ ఉన్నాయి. యూ కెన్ సీ మై టాన్, ఇట్ వాజ్ స్కిన్ బర్న్ అన్నమాట. ఇంకా భావనకైతే కొన్ని సీన్స్ లో రాళ్లలో పడాలి, అండ్ నన్ను అయితే ఈడ్చుకొని లాక్కెళ్ళి పాడేస్తూ ఉంటారు, నీళ్ళలో ముంచేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్, బికాస్ ఆడియన్స్ చూసి ఐ గెట్ సో మెనీ మెసేజెస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్ స్మైల్స్. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయింది కాబట్టి ఇంకా తగిలితే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు మనం. ఓకే, ఇది మన ఇష్టం అనమాట. మీకు ఎంత పులుపు కావాలి అనుకుంటే దాని తగినట్టు మనం వేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అలా ఉంచితే అయిపోతుంది. ఓకే, దట్స్ నైస్. సో మన ఆమ్చూర్ రైస్ రెడీ. దీన్ని కొంచెం బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం మనం క్యాష్యూస్ పైన గార్నిష్కి వేసుకుంటే, కొత్తిమీర, ఆమ్చూర్ రైస్ రెడీ. వావ్, ఆమ్చూర్ రైస్ రెడీ. వచ్చి మనము ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. ఆమ్చూర్ రైస్ తయారీ విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కనుంచుకోవాలి. దీనిలో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో అన్నం, ఉప్పు, ఆమ్చూర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి ఆమ్చూర్ రైస్ రెడీ.
మరి ఇప్పుడు కార్వింగ్ టైం. సో కార్వింగ్ ఏం చూపిస్తున్నారు రాజు గారు? వాటర్ మెలన్ మీద రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. సో అమ్మవారికి వాళ్ళ ఫలంతో పువ్వు అన్నమాట. ఎస్, వెరీ నైస్. చూస్తూ ఉండి ఎంత బాగా చేసేస్తారో. చిన్నప్పుడు దీనివల్ల చాలా తిట్లు తిన్నాను, బాగా ఎక్స్పీరియన్స్ నాకు. అవునా, చేసేవారా? ఎన్ని ఫ్రూట్స్ వేస్ట్ చేశానంటే, బట్ ఇప్పటి వరకు అసలు సక్సెస్ఫుల్ ఒక్కటి అవ్వలేదు. బట్ అది చెయ్యి ఎలా తిప్పుతారో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. అంత బాగా నిజంగా అది ఫ్లవరా ఫ్రూటా అనే డౌట్ వస్తుంది కొన్నిసార్లు. ట్రై చేస్తే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదా? యాక్చువల్లీ సోనియా ఏంటో తెలుసా, ఫస్ట్ చిన్న చిన్న స్టార్ట్ చేసుకుంటే మనం చేయడం, అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. అప్పుడు పెద్ద పెద్ద ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట మనం కదా. నేనైతే ఇంట్లో అలా చిన్న చిన్నవే చేస్తూ ఉంటాను. లైక్ ఈయన చూపించిన ఒక్కొక్కసారి బర్డ్స్ చూపిస్తారు, క్రాబ్ చూపిస్తారు, అలాంటివన్నీ చిన్న చిన్నవి, ర్యాబిట్ అలాంటివన్నీ చేసేసాం అనుకో, కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. ప్లేట్ గార్నిష్తో స్టార్ట్ చేసుకుంటా యాక్చువల్లీ. సో అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చాక ఇలాంటి పెద్దవి ట్రై చేయలేదు నేను కూడా, కానీ చేయొచ్చు. ఇంతకీ మీ ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పలేదు. అండ్ లాక్డౌన్లో మిమ్మల్ని బాగా యూజ్ చేస్తున్నట్టున్నారు ఇంట్లోనా? ఆ ఫుడ్ అది ఇంకా తిని. లేదు, ఇంట్లో గురించి నన్ను అడగండి, నేను చెప్తాను. ఆవిడ గారే వండుతారు, ఇంత తింటారు. ఇక్కడే మనకు అదృష్టం తెలుసా. నాకు తెలిసి వాళ్ళు ఆవిడ గారిని ఒకసారి పిలవాలనిపిస్తుంది గెస్ట్ గా నాకు ఇక్కడ. అంటే మన ఫ్రెండ్ గా, మన పార్టిసిపెంట్స్ వస్తూ ఉంటారు కదా, అలాగా అడగాలనిపిస్తుంది ఈయన గురించి అన్ని విషయాలు. చేద్దామండి, ఐడియా బాగానే ఉందా? ఫస్ట్ పెటల్స్ వేసేసాను, అంటే లీవ్స్ సైడ్లో. నెక్స్ట్ ఫ్లవర్ అనమాట. అంటే ఈ ఫ్లవర్ ఒక పెటల్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. ముందుగా అది వేసుకున్న తర్వాత మనం పక్కన ఆకులు వేయాలనుకుంటే వీటిని ఏమాత్రం కొంచెం హ్యాండ్ టచ్ అయినా బ్రేక్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ సైడ్ వేసేసుకొని తర్వాత లోపల పెటల్స్ వేసుకోవాలి. యూట్యూబ్ నుంచి ఇప్పుడు ఈ టెలివిజన్ ఇండస్ట్రీ స్ట్రీమ్ లైన్లోకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఆ తేడా ఏమైనా తెలుస్తుందా? సముద్రానికి ఆకాశానికి ఉన్న తేడా అంతుందా తేడా? అంటే తేడా అంటే ఆడియన్స్ వైజ్ ఆ రెస్పాన్స్ ఫస్ట్ థింగ్ డిఫరెన్స్. అంటే యూట్యూబ్ అన్నది ఒక 1 మిలియన్ ఉంటుంది. అయ్యో లేదు, అంటే ఒక లిమిటెడ్ ఆడియన్స్ చూస్తే, టెలివిజన్ అన్నది శాటిలైట్ ఛానల్ కాబట్టి అది తప్పకుండా ప్రతి ఒక్కరు చూసేది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఆ డిఫరెన్స్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి యూట్యూబ్ అంటే సోఫా మీద కూర్చొని డైలాగ్ చెప్పేసి వచ్చేసే టైప్. సో మన ఇష్టం వచ్చి చేసుకోవచ్చు. అంటే అంత మరీ ఫ్రీడమ్, కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. ఇక్కడ యూట్యూబ్ లో ఒక 10 మెంబర్స్ రెస్పాన్సిబుల్ అయితే అక్కడ మాత్రం ఒక 30 to 40 మెంబర్స్ రెస్పాన్సిబుల్. అంటే వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ ఒక యాక్టర్ మీద ఉంటుంది, ఒక యాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఒక ప్రొడ్యూసర్ మీద ఉంటుంది. కాబట్టి అవన్నీ బర్డెన్ చాలా టఫ్ గా ఉంటుంది. బట్ ఇక్కడ అలా బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి రెండిటికి చాలా డిఫరెన్స్. వర్క్ వైజ్ కూడా ఇక్కడ ప్రతిదీ మేకప్, హెయిర్, డ్రెస్, యాక్షన్, మనం చేసే యాక్షన్ కానీ ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి. అక్కడైతే హెయిర్ అవన్నీ అవసరం లేదు. నాకు ఇష్టం. ఓకే, కొంచెం మీరే డైరెక్టర్ గారి మాట వినాలి, లేకపోతే ఆయన కట్ అగైన్ రీటేక్ అంటారు. అంతే. బాగుంది, బాగా చేసేసారండి. ఓకే, వెరీ నైస్. సో ఇన్ని కష్టాలు పడ్డారన్నారు కదండి, సో మర్చిపోవడానికి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి మనం చాలా రకాల స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా. మరి డ్రై ఫ్రూట్స్ తరగాల్సి వస్తే డ్రై ఫ్రూట్స్ తరిగే ముందు 1 గంట ముందు వాటిని ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత తీసి తరుక్కున్నట్లయితే తరగడం ఈజీ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వంట రాజుగారు ఏ వంట చేయబోతున్నారు? తోటకూరతో కూటు. మరి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. తోటకూర కూటుకు కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కప్పులు, పెసరపప్పు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. స్టవ్ ఆన్ చేసుకున్నాం. ముందుగా ఏంటంటే మనం పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలండి. సో ఇది ఏదైనా మనం పప్పు తీసుకోవచ్చు. సో ఈ కూట్లో మనం చేసుకుంటే, సో బేసిక్గా ఏంటంటే ఒక వెజిటేబుల్, ఒక దాల్ కాంబినేషన్లో చేస్తే మనం కూట్ అండి. సో ఒక కూర
అండ్ ఒక పప్పు ఆకుకూర కానీ కాయగూరలు కానీ ఏదైనా తీసుకోవచ్చు. పప్పులో కూడా మనం డిఫరెంట్ పప్పులు తీసుకోవచ్చు. ఓకే, సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం. ఎండుమిరపకాయలు, హే థ్యాంక్స్, యూజువలీ అది నా పని తెలుసా. ఇది చూసారా అదిరిపోతుంది అయితే ఈ వంట. పోపు దినుసులు, జీలకర్ర ఆవాలు. ఈ ఆవాలు కొంచెం చిట్టుపట్లు ఆడేంత వరకు కొంచెం వేయించుకుంటే. నీకు కోపం వస్తుందా ఇలా చిట్టుపట్లు ఆడేలాగా? చాలా రేర్గా. ఓకే, పచ్చిమిర్చి. ఓకే, సో ఇక్కడ మనం కారం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వీటి వల్ల వచ్చేదే కారం. ఓకే, కరివేపాకు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, తోటకూర, అలాగే సరిపడా ఉప్పు. సో పప్పు క్వాంటిటీ కూడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు. ఆకుకూరలో ఎప్పుడు తక్కువ ఉప్పుతో చేస్తూ ఉంటారు తెలుసా, ఎక్కువ ఉప్పగా అయిపోతుంది. ఇందులో దాల్ కాంబినేషన్ కాబట్టి బాగుంటుందేమో కదా. బాగుంటుంది. సో మెయిన్గా పాలకూర తీసుకున్నప్పుడు ఉప్పు అనేది కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి కంపల్సరీగా అక్కడ. సో ఇది రైస్తోనే బాగుంటుందా అండి? ఎలా ఉంటుంది డిష్? ఇది రైస్తో తీసుకోవచ్చు, రోటీతో కూడా బాగుంటుంది. సో వేడి అన్నంలో చాలా బాగుంటుంది. సో నువ్వు వంట చేసినప్పుడు నువ్వు చేసిన మోస్ట్ సక్సెస్ఫుల్ రెసిపీ ఏంటి? సక్సెస్ఫుల్ పులావ్. పులావ్ చేసా? ఎగ్ పులావ్. అండ్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. అంటే అప్పుడు మనమే షెఫ్, మనమే అన్ని కాబట్టి అన్ని మనమే చేసుకోవాలి. ఏంటి నువ్వు హాస్టల్లో ఉండేదానివా? అంటే హాస్టల్ కాదు, ఐ యూస్ టు స్టే ఇన్ సెపరేట్ ఫ్లాట్లో చేస్తాను. పెసరపప్పు అండి? పెసరపప్పు నానబెట్టేసుకున్న పెసరపప్పు. ఓకే, సో అప్పుడు నేర్చుకున్నావు అన్నమాట. అప్పుడు అవసరానికి వంట అంతే. అంతేనా? అన్నిటికంటే చెత్త రెసిపీ ఏంటి అసలు? ఇదేదో చేసేద్దామని ట్రై చేద్దాం, తర్వాత పుట్ అయినది. డబల్ కా మీఠా. అవునా? ఏమైంది? మీఠా ఎక్కువైందా డబుల్ ఎక్కువైందా? ఏమో, బట్ అదేదో రకంగా అయింది. అవునా? అంతే. ఓకే, ఫెయిల్యూర్ ఉండదు డబల్ కా మీఠా. ఫెయిల్ అయితే బ్రెడ్ హల్వా అయిపోతుంది. అంతే అంతే అయింది, కానీ డబల్ కా మీఠా అవ్వలేదు. సో ఫెయిల్యూర్ అయితే అదే. కానీ స్వీట్గా తినేసి ఉంటారు. తినేసి ఒకసారి అలానే మమ్మీ ఏం చేశారంటే గులాబ్ జామున్ చేశారు, బాగా చేశారు. పక్కన పెట్టేశారు. పక్కన పెట్టిన తర్వాత తిందామని వెళ్ళాను. వెళ్తే అక్కడ చూసాను గులాబ్ జామున్ కాస్త రాళ్ళు అయ్యాయి. ఆ రాయితో కొడితే గోడ బొక్కబడేలా ఉంది, అంత గట్టిగా. అంటే నేను మమ్మీ అసలు ఏం చేసావు, గులాబ్ జామున్ ఇలా అయింది, నాకు అర్థం కాలేదు. అంటే నా ఫెయిల్యూర్ కన్నా కూడా మమ్మీస్ ఫెయిల్యూర్ నాకు ఇంకా బాగా గుర్తుంది. ఎందుకంటే ఎప్పుడు అనుకున్నారు లాక్డౌన్ లో. అవునా? లాక్డౌన్ లో మెయిన్ నేను గులాబ్ జామున్ చేస్తా బెటర్ నీకోసం అని చేసింది. కిచెన్ లో యూట్యూబ్ లో ఓపెన్ చేసింది. ఇంకోటి ఏంటంటే ప్యాన్ కేక్ కాస్త పిండి అయింది. అవునా? ఇంకా నేను అప్పటికే అడుగుతున్నాను మమ్మీ ఏమైనా హెల్ప్. అవసరం లేదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని నేను చేస్తా. నేనేమైనా హెల్ప్ చేయను అంటే మళ్ళీ నువ్వు చేసావని పేరు రావడానికా అన్నారు. సరే ఓకే చేసినా మమ్మీ అని చెప్పి వెళ్ళాను. తర్వాత కుక్కర్ ఆనే ఉంది కానీ విజిల్స్ అవ్వట్లేదు. ప్యాన్ కేక్ కి అంటే కుక్కర్ కొంచెం వాటర్ ప్యాన్ కేక్ బౌల్ ఉంటుంది అనమాట. కొంచెం వాటర్ లేదా సాల్ట్ ఏదైనా వేసేసి పెట్టేయచ్చు. ఎంతసేపటికి విజిల్ రావట్లేదు, తీస్తే మొత్తం పిండి. సో నా ఫెయిల్యూర్ కన్నా కూడా మమ్మీ ఫెయిల్యూర్ నాకు బాగా. ఓకే, సో ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కొబ్బరి లాస్ట్లో పచ్చి కొబ్బరి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేస్తాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈవినింగ్ స్నాక్స్గా చాలామంది సమోసాలు ఇష్టపడతారు.
ఇంట్లో కనుక సమోసాలు తయారు చేసుకుంటూ ఉంటే సమోసాల కోసం కలుపుకున్న పిండిలో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని పిండి బాగా కలుపుకొని దాంతో సమోసాలు చేసుకున్నట్లయితే సమోసాలు క్రిస్పీగా రావడమే కాకుండా టేస్టీగా కూడా వస్తాయి. చూద్దాం అండి. ఓకే అండి. సో కొంచెం ముద్దగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకున్నాం. స్పూన్ ఇస్తారా? నేను ఇస్తాను. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో వేడిగా తోటకూర కూట్ రెడీ అండి. తోటకూర కూట్ రెడీ. మనము ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. తోటకూర కూట్ తయారీ విధానం. ముందుగా పెసరపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, తోటకూర, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు, కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే తోటకూర కూట్ రెడీ. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిష. సో ప్రసాదం రెడీగా ఉంది. సో రుచి చూద్దామా? ఓకే. సో ఫస్ట్ ఆమ్చూర్ రైస్. బాగుంది. పులపులగా ఉప్పు అన్ని భలే సరిపోయాయి. బాగా చేసావు అమ్మాయి. సో మధ్య మధ్యలో జీడిపప్పు కూడా తగులుతూ చాలా బాగుంది. వెరీ నైస్. నీకు ప్రమోషన్ వచ్చేసింది. ఇంకా రోజు వంటలు కూడా ఉండొచ్చు. వాళ్ళ మమ్మీకి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయొచ్చు. సో ఇన్స్పిరేషన్తో బాగుంది. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వడ. ఓకే. బాగా పుదీనా ఫ్లేవర్ మంచి తెలుస్తుంది. సో పైన మంచి క్రంచిగా వచ్చింది. అంటే కొంచెం అలసందలు అన్నప్పుడు మనం స్కిన్ తో పాటు గ్రైండ్ చేస్తాం కదా. జనరల్ గా పప్పుతో చేసుకున్నప్పుడు ఈ ఫీల్ రాదు ఎక్కువగా. సో ఆ స్కిన్ తో చేసిన ఏదైనా కానీ మన పెసలు కానీ అలసందలు కానీ క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుంది. ఎలా ఉంది సోనియా? అంటే ప్రెసెంట్ నేను ఒక డైలమాలో ఉన్నాను. అంటే టీవీలో చూసి వాళ్ళు నేను నిజంగానే తింటున్నానా అని. సో ఐమ్ ఫీలింగ్ ఇట్ అనమాట. నేను ప్రేక్షకులకి చెప్పేస్తాను. ప్రేక్షకులు ఏమని అడిగింది తెలుసా? నిజంగా ఉంటుండాలా ఇక్కడ అని అడిగింది. నాకు నవ్వొచ్చింది తెలుసా? అవునమ్మా నిజంగానే ఉంటుండాలి. అవునా కదా? అంతే. స్వీట్ ఇంత హాట్ తిన్న తర్వాత స్వీట్ అన్నది కంపల్సరీ. నేను చేశాను కాబట్టి ఫస్ట్ థ్యాంక్ యూ. ట్రై చేయాలి. మీరు ట్రై చేయండి. నిజంగానే స్వీట్ గా చేశారు. స్వీట్ గా ఉంది. స్వీట్ నాలాగానే సేమ్. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. పండుగలప్పుడే మనకి ఎక్కువ వంటలు వచ్చేది, ఎక్కువ తినడానికి కూడా దొరికేది. కరెక్ట్. ఇవి చెప్పినట్టు పండుగల కోసం వెయిట్ చేస్తాం. ఎందుకంటే భోజనం కోసమా పండగ కోసమా అన్నట్టు. నవరాత్రులు అయితే ఇంకా స్పెషల్. అంటే ఆ 9 రోజులు తర్వాత పండుగ రోజు ప్రతి రోజు స్పెషల్, ప్రతి రోజు ప్రసాదాలే. అవును, ఫుల్ ఎంజాయ్ అంతే. తప్పకుండా. తోటకూర కూట్. సో టేస్ట్ చేస్తాం. ఓకే. బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ మీరు కమ్మగా చేశారు కాబట్టి ఎక్కువ కారం లేదు. డిష్ కమ్మగానే ఉంటుందా అండి? కమ్మగానే ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పప్పు దినుసులు ఏవైనా సరే ఉడికించుకునేటప్పుడు అందులో ముందుగా ఉప్పు వేసుకోకూడదు. అలా ఉప్పు వేసుకున్నట్లయితే అవి ఉడకడం కాస్త లేట్ అవుతుంది. కాబట్టి పప్పు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో మనకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం.
ప్రేక్షకులందరికీ మహర్నవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కోవా బేసన్ లడ్డు. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే శనగపిండి ఉంది, కోవా ఉంది, కాబట్టి మనకి రెండు కూడా ఒకటి హై క్యాలరీ ఇంగ్రీడియంట్ కోవా, ఇంకొక పక్కన శనగపిండి. అదంతా హై క్యాలరీ కేటగిరీలోకి రాకుండా హై ప్రోటీన్ కేటగిరీలోకి వస్తుంది. ఇందులో పంచదార బదులు బెల్లం యూస్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఒక గుడ్ స్టెప్ అని మనం చెప్పొచ్చు. ఓవరాల్గా ఇది క్యాలరీ డెన్సే ఉంటుంది, ఎందుకంటే ఇందులో కోవా ఉంది, బెల్లం ఉంది, శనగపిండి ఉంది. కాబట్టి మనం ఒక లడ్డు తీసుకున్నా కూడా ఒక 150 క్యాలరీస్ పైగానే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ క్వాంటిటీలో మనం తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ పుదీనా అలసందల వడలు. మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే అలసందలు ఉన్నాయి. అలసందలు మనం ఎప్పుడు కూడా పొట్టుతో తింటాము, ప్రోటీన్ కేటగిరీలోకి వస్తుంది. కాబట్టి ప్రోటీన్తో పాటు మనకి దానిలో ఫైబర్, పీచు పదార్థం, మన రెగ్యులర్ డయట్లో సాల్యుబుల్ ఫైబర్ అంటే గుడ్ టైప్ ఆఫ్ ఫైబర్ ఏదైతే ఉంటుందో అది మనకి దానిలోంచి లభిస్తుంది. అందుకనే కర్రీ లాగా చేసినా, స్నాక్ లాగా చేసినా, లేకపోతే ఇలా వడల్లో యాడ్ చేసినా కూడా మనకి ఆ బెనిఫిట్ అనేది వస్తుంది. పుదీనా ఎప్పుడు కూడా మనము ఏ పప్పు పదార్థం తీసుకున్నా దానిలో ఒక గ్యాషియస్ ప్రాపర్టీ తప్పకుండా ఉంటుంది. దాన్ని తొలగించడానికి రెండు కంబైన్ చేశారు. కాబట్టి అలసందల నుంచి వచ్చే ఒకవేళ ఏమైనా గ్యాషియస్ ప్రాపర్టీ ఉంటే అది డెఫినెట్గా పుదీనా తొలగించేస్తుంది. కాకపోతే దీన్ని డీప్ ఫ్రై చేశారు. ఈజీగా ఒక పోర్షన్ తింటే 300-350 క్యాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన ఒక సింపుల్ రెసిపీ ఆమ్చూర్ రైస్. ఆమ్చూర్ మనకి టేస్ట్తో పాటు కొంచెం విటమిన్ సి కూడా ఇస్తుంది. ఎస్పెషలీ మనకి రా ఫ్రూట్ సీజనలీ అవైలబుల్ లేనప్పుడు మనం రెసిపీస్లో ఇది యాడ్ చేసుకుంటే పులుపుతో పాటు మనకి ఆ రిక్వైర్డ్ విటమిన్ సి కంటెంట్ అనేది వస్తుంది. మనం ఫ్రెష్తో కంపేర్ చేస్తే అంత క్వాంటిటీ ఉండకపోయినప్పటికీ దాని సమ్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి మనకి దానిలోంచి వస్తుంది. సో ఇదొక సింపుల్ రైస్ రెసిపీ. మనకి ఒక 100-150 క్యాలరీస్ ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని మనం దేంతో తింటామో దాన్ని బట్టి దానికి ఒక హోల్సమ్నెస్, కంప్లీట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ తోటకూర కూటు. మనం సింపుల్గా తోటకూర ఒక్కొక్కసారి చేస్తూ ఉంటే దానిలో పెద్దగా మనకి టేస్ట్ అనిపించదు. ఆ టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి మనం పెసరపప్పు, కొంచెం కొబ్బరి యాడ్ చేస్తే న్యూట్రిషనల్ వాల్యూను ఇంక్రీజ్ అయినట్టు ఉంటుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయినట్టు ఉంటుంది. తోటకూరలో అన్ని కూరగాయలు, అన్ని ఆకుకూరల్లో కంపేర్ చేస్తే మటుకు పీచు పదార్థం అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అది కొంచెం ఫైబ్రస్గా ఉంటుంది కాబట్టి. సో మనము స్టమక్ క్లీన్గా ఉంచాలన్నా, లేకపోతే గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది, మనం అది ఎలా తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఫైబ్రస్ వెజిటబుల్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేది మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇది ఒక గుడ్ రెసిపీ, సింపుల్ రెసిపీ. మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దోశలు క్రిస్పీగా, టేస్టీగా రావాలి అంటే ఇలా ట్రై చేయండి. దోశల కోసం బియ్యం, మినపప్పు నానబెట్టుకుంటాం కదా, అందులోకి 1 స్పూన్ మెంతులు కూడా వేసుకుని నానబెట్టుకుని ఆ పిండి రుబ్బుకుని దాంతో దోశలు వేసుకున్నట్లయితే దోశలు క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. సోనియా, చక్కగా మంచి మంచి వంటలు చేసావు, అలాగే మా షెఫ్ రాజు గారు చేసిన వంటలు కూడా చూసావు. సో ఈ పండుగ రోజు ఇలా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ మా సీరియల్ తప్పకుండా చూడండి. 8 to 8:30కి టెలికాస్ట్ అవుతుంది ఈ టీవీలో, యమలీల ఆ తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.